హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు చాలా ప్లేసెస్ని చూశాను, అవన్నీ మీతో షేర్ చేస్తాను. రోజుకొకరు వస్తున్నారండి ఏదో ఒక వేషంతోటి చందా వేయమని. పాపం రూ. 40 రూ. 50 కంటే తక్కువ తీసుకోవట్లేదు. మా వాళ్ళేమోని ఎంతమందికి వేయాలి ఏంటనేది ఆర్గ్యూ చేస్తున్నారనమాట. మొత్తం మీద పండగ వసూలు చేస్తే కానీ తీసుకెళ్ళట్లేదు. సరే, ఇక్కడ వచ్చేసి మా వాడికి బాగా దెబ్బలు తగులుతున్నాయి. ఆటలు ఆడేసి కింద మీద పడిపోతున్నాడు చిన్నోడు. మామూలుగా ఇంట్లో అయితే నేను దగ్గరుండి చూసుకుంటాను కదా. ఇప్పుడు ఏంటంటే బయటే కదా ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి నేను కూడా దగ్గరికి వెళ్ళట్లేదు, పిల్లలతో ఆడుకుంటున్నారు కదా అని. ఆటలాడి కింద పడిపోయాడు అనమాట. బాగా దెబ్బ తగిలింది. అయితే ఇది వచ్చేసి అది చిన్న చామంతి, ఏదో అడవి చామంతో ఏదోనండి. ఈ ఆకుతోటి రసం అనేది పైన వేస్తానంట, మొత్తం కూడా కవర్ అయిపోతుందంట. అంటే ఒక రోజులో మొత్తం మెడిసిన్లా పనిచేసేసి మొత్తం పెచ్చి కట్టేస్తుందంట. మా ఆడబొట్టు చెప్పింది. ఇప్పుడు తనే వేస్తుంది అనమాట. ఆ రసం అనేది వేసామంటే ఒక్క రోజులో తగ్గిపోతుందంటండి. ఇది చిన్న చామంతి లాగా ఉంటుందంట. అడవి చామంతి ఏదో చెప్పింది పేరు. రోజు వేసుకోవాలి. అంటే ఒక రోజు వేసుకుంటే కవర్ అయిపోతుంది, కానీ ఎలాగో ఆకు కట్ చేసుకొచ్చాం కదా, అది మొత్తం గడ్డి దగ్గర ఉంటుంది అనమాట. ఇప్పుడు రసం తీసి ఎక్కడ దెబ్బ తగిలితే అక్కడ వేసేస్తే అదంతా కవర్ అయిపోతుంది. తగ్గిపోయిందిలేండి, ఒక రోజులో తగ్గిపోయింది, బాగానే పనిచేసింది. ఇప్పుడు మేము మా ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్తున్నాము. మా ఆడబొచ్చు ఏంటంటే హారం చేయించుకుందండి, 4 తులాలు పెట్టి. అయితే అమ్మవారి మెల్ల వేసుకున్న తర్వాత తను వేసుకుందామని చెప్పేసి గుడి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి సంక్రాంతి ముందు రోజు వీడియో, ఈవినింగ్. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను టెంపుల్కి. ఇంకా తను వచ్చేసి మా ఆడబొచ్చు అండి. తన బ్లౌజ్లో స్టిచ్ చేస్తుంది. చాలా బ్రాడ్ నెక్ పెట్టుకుంటుంది తన బ్లౌజులు అయితేనే. భుజాలు జారవు, ఎందుకంటే తనకి షోల్డర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఆ షోల్డర్ వరకు ఎక్కువ ఉంటుంది. నడుము దగ్గర సన్నగా ఉండటం వల్ల దానికి షోల్డర్ జారవమాట తనకి. ఇక్కడ చూడండి, మా చుట్టాలింటి దగ్గర ఇదంతా కూడా నారండి. అంటే మనకి కొబ్బరి పీచు ఉంటుంది కదా, దాంతో వేశారనమాట. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న బావి బాగా మురికికి అయిపోయింది. ఇదివరకు బాగానే ఉండేది. ఇది వచ్చేసి టెంపుల్. ఇక్కడ పూజ చేయించేసుకుని, ఇంకా పూజ అంటే పెద్దగా పెద్ద పెద్ద పూజ ఏం కాదు, జస్ట్ మామూలుగా దేవుడికి దగ్గర అంటే మెల్లో వేసి ఒక అరగంట సేపు ఉంచిన తర్వాత మనకి ఇచ్చారనమాట. ఒక అరగంట 15 నిమిషాలు ఉంచేసి తన హారం ఎలాగా చేయించుకుందో మీతో చూపిస్తాను. మా పెళ్లి ఫోటోలో కూడా ఈ టెంపుల్ ఉంటుందండి. నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్ డే వస్తుంది కదా, అప్పుడు నేను పెళ్ళి ఆల్బమ్ అయితే చూపిస్తాను మీకు. ఇక్కడైతే ఇంకా కొంచెం సేపు కూర్చున్నాము. హారము చూపిస్తాను. ఇది వచ్చేసి గజస్తంభం చూసారా. ఇప్పుడు హారం చూపిస్తాను చూడండి. మొత్తానికి 4 తులాలండి. చిన్న చిన్న బీడ్స్ కింద వచ్చాయి ఇక్కడ. లక్ష్మీదేవి, తర్వాత వచ్చేసి నెమలిలు వచ్చాయి పైన. ఇదిగోండి, ఇలా వచ్చింది. లైట్ వెయిట్ లాగా అనిపిస్తుంది, కానీ హెవీగా ఉంది, కనిపించడానికి హెవీగా ఉంది. నా హారం చూసారు కదా, అది 5 తులాలు, కానీ అంత లేదనమాట. అంటే ఇంత హెవీగా కనిపించట్లేదు. నాది గట్టి చేత అంటారు కదా అది. ఇది కొంచెం గుల్ల చేత అయినా కూడా కనిపిస్తుంది ఎక్కువ హెవీగా. సో ఇది అయిపోయిన తర్వాత మాకు ఇక్కడ భోగి పళ్ళు వేస్తున్నాం అని చెప్పేసి పిలిచారనమాట. మాకు గుడి దగ్గర లేట్ అయిపోయింది. వచ్చేసరికి ఈ ఫంక్షన్ కూడా అయిపోయింది. ఇంకా కూల్ డ్రింక్స్ ఇచ్చేసి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేసి అయితే పంపించేశారు మమ్మల్ని. అంటే అయిపోయింది సగం వరకు. మేము జస్ట్ అక్షింతలు ఒకటే వేసాము. ఇంకా ముందు రోజు ముగ్గులు అయితే వేసామండి. సంక్రాంతి కదా నెక్స్ట్ డే అని చెప్పేసి మొత్తం అంతా నేను కడిగేశాను. ఆ బండి అంతా పక్కన పెట్టేసి ఇదంతా కడిగేసి నేను ఒక ముగ్గు వేస్తాను. మిగతావంతా కూడా మా ఆడబొచ్చు అమ్మాయి వేస్తుంది అనమాట. మా మేనకోడలు వేస్తుంది. తను బాగా వేస్తుంది. మనకేమో అలవాటు తప్పిపోయింది కదా. ఒకప్పుడు ఆ ఏజ్లో ఉన్నప్పుడు నేను కూడా ఎక్కువ వేసేదానండి. స్కూల్స్లో కానీ ఇంటి దగ్గర కానీ పెద్ద పెద్ద ముగ్గులు వేసేదాన్ని. ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడు నాకు ఇంకా ఆ రోజులు వేరే కదా, ఇప్పుడు ఇంట్రెస్ట్ పెద్దగా లేదు. ఇంకా మా ఇంటి దగ్గర కూడా ఏమీ పెద్ద పెద్ద ముగ్గులు ఏమి వేయం కదా. సొంత ఇల్లు అంటే అదొక ఆనందం. కానీ రెంట్ హౌస్లో ఏంటంటే ఏదైనా ఒకరి మీద పడిపోతుంది అనమాట. వేరే వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అవ్వరు. అందుకని చెప్పేసి ఎవరికి వాళ్ళు దూరంగానే ఉంటారు. నేను ఈ ముగ్గు వేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి మార్కర్ తోటి గీసేసాను, తర్వాత కలర్స్ని ఫిల్ చేసేస్తున్నాను. పైన లైటు పాడైపోయిందంట, లేదంటే మంచి లైటింగ్ అనిపించింది. లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా లైటింగ్ అనిపించింది. నేనైతే ఇదంతా వేసిన తర్వాత అవుట్లైన్ ముగ్గుతో వేస్తాను, అప్పుడు బాగా హైలైట్ అవుతుంది. ఇదిగోండి, తర్వాత ఇదంతా కూడా బోర్డర్ వేసేసి కొంచెం ఇంకా ముగ్గు అనేది కవర్ చేస్తాను, పెద్ద ముగ్గులా కనిపించడానికి. అంతలోపు ఆ అమ్మాయి కూడా పక్కన ముగ్గు వేసేసింది, పెద్ద ముగ్గు వేసింది చూడండి. దీనికి ఏం కలర్స్ వేయం, ఎందుకంటే అక్కడ కొంచెం వాటర్ వస్తాయన్నమాట, పోతుంది ఎంత కష్టపడి వేసినా కూడా. సో నాదైతే ఈ ముగ్గు, మధ్యలో ఇంకో ముగ్గు వేస్తాను తను. నేనైతే ఇంకా అవుట్లైన్ వేసేస్తాను. మా పిల్లలేమో చలిమంట వేయమని, అక్కడ భోగి మంట ఉంది కదా ముందు రోజు వేసింది, భోగి మంటలు వేయమని ఏడుస్తుంటే నేను అక్కడికి వెళ్ళాను అనమాట. ఇంకో ఫైనల్గా నా ముగ్గు ఎలా ఉందో ఒక కామెంట్ అయితే చేయండి. వాళ్ళ ముగ్గు ఇంకా బాగుంటుంది. ఎందుకంటే యూట్యూబ్లో చూసి వేశారు, ఇది నా సొంతంగా అనమాట.
యూట్యూబ్లో కలర్స్ చూస్తారు కదా, ఏ కలర్ కాంబినేషన్ బాగుందో చూసి వేస్తారు. ఇప్పుడు అదే వేస్తున్నారు వాళ్ళిద్దరూ, మా ఆడబడుచు ఇంకా వాళ్ళ అమ్మాయి. నేను వీడియో షూట్ చేస్తున్నాను, మరి ఎక్కువసేపు తీయలేదు, కొంచెం కొంచెమే క్లిప్స్ అనేవి యాడ్ చేశాను అనమాట. బాగుంది కదా ముగ్గు. వీటికి ఏం కలర్స్ వేయరండి. ఇంకా ఇదిగోండి అక్కడికి వెళ్ళి మంట వేస్తున్నాను అనమాట. పిల్లలు కూర్చుంటానంటే అవి డొక్కలే అంటారు కదా మీరు కూడా, అదే కొబ్బరికాయ ఒలిచేసిన తర్వాత ఉంటుంది కదా అదనమాట. మా మావయ్య గారు తీసుకొచ్చి వేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా అంతేనండి. ఇవన్నీ కూడా మొత్తం కాలిపోయేంత వరకు ఉన్నామన్నమాట. అంటే మేము దగ్గర దగ్గర నాలుగైదు రోజులు ఉన్నాము. ఇవన్నీ కూడా మేమే అంటించేసాం. ఏంటో ఈ ఊర్లో 7 o'clock అవ్వగానే అందరూ లోపలికి వెళ్ళిపోతారండి. 8 o'clock వరకు ఉంటున్నారంట. అది కూడా మా గురించే, అంటే మేమంతా కూడా తిరుగుతున్నాం కదా అటు ఇటు, మా గురించి కొంతవరకు ఉంటున్నారు. వీళ్ళు ఏంటంటే చైర్లు తీసుకొచ్చి మరీ కూర్చున్నారు ఇక్కడ చూడండి. మా ఇంటి దగ్గర వాళ్ళందరూ నవ్వుతున్నారు, చైర్లు తీసుకొచ్చి కూర్చున్నాం ఇదే ఫస్ట్ టైం చూడడం అని. అది అయిపోయిన తర్వాత ఇంకో వాళ్ళ ముగ్గు కూడా వేసేసారు. మా ఆడబడుచు మా మేనకోడలు. కలర్ కాంబినేషన్ బాగుందండి, ముగ్గుకి కలర్ కాంబినేషన్ బాగుందనమాట. కొన్ని నేను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాను, అవి రెడ్ కలరు గ్రీన్ కలరు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాను అనమాట. బాగున్నాయంట. మళ్ళీ తీసుకురావద్దునా అని అడుగుతుంది, తీసుకొస్తానని చెప్పాను నెక్స్ట్ ఇయర్. ఇంకా మార్నింగ్ అయిందండి, సంక్రాంతి రోజు అనమాట ఇది. అయితే మేము వాడపల్లి వెళ్తున్నాము. అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, బాగా ఫేమస్ అయింది ఈ మధ్యన. ఏదైనా మనకి నెరవేరిన కోరికలు ఉంటే అక్కడ మనం తీర్చేసుకోవచ్చు, అంటే మొక్కుకుంటే తీరిపోతున్నాయి అని చెప్పేసి బాగా ఫేమస్ అయిపోయింది. ఇంకా అక్కడికి వెళ్తున్నాం అనమాట. అందుకనే ఇంకా పొద్దునే మేమైతే లేచి వంట అక్కడే భోజనం చేస్తాము. మా అత్తయ్య గారు ఏంటంటే ఇవి దోశల కోసం పిండి నానబెట్టే, దోశలు అంటే ఈ నార్మల్ దోశలు కాదు, పెసరట్లు. అయితే నేను చెప్పాను ఫస్టే పచ్చిమిరపకాయలు వేసేసి రుబ్బేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత పైన వేసే కన్నా అంటే, సరే నాకు తెలియదంటే తర్వాత లాస్ట్లో వేసాను అనమాట. ఇంకా మా వారేమో ఉల్లిపాయలు అల్లము కట్ చేస్తున్నారు సన్నగా. ఉల్లిపాయలైనా అల్లమైనా పచ్చిమిరపకాయలైనా చాలా బాగా కట్ చేస్తారండి, చాలా సన్నగా కట్ చేస్తారు. నాకు అంత సన్నగా రాదు. ఈ చాక్ కూడా ఎంత బాగుందంటే 20 రూపీస్ అంట. నేను 100 రూపీస్ పెట్టుకున్నా కూడా ఇంత షార్ప్గా అయితే లేదండి. ఇంకా మా ఆడబడుచు ఏం చేస్తుందంటే అల్లం పచ్చడి చేస్తుంది. అల్లం పచ్చడికి పొట్టు మినపప్పు, శనగపప్పు, ఇంకా అల్లము, ఎండుమిరపకాయలు, ఇంకా పక్కన చింతపండు పెట్టుకుంది. ఇది వచ్చేసి ఉప్మా, పెసరట్టు ఉప్మా అనమాట. ఇంకో చింతపండు నానబెట్టుకుని ఉంచుకుంది. తర్వాత బెల్లం రుబ్బేసి పక్కన పెట్టుకున్నాను నేను కూడా. పెసరట్ల కోసం పక్కన రుబ్బెట్టుకున్నానండి. ఇవన్నీ మిక్సీ పట్టేయాలి. ఇంకా పల్లీలు, దీంట్లోకి చట్నీ కావాలి కదా, అంటే అల్లం చట్నీ కాకుండా నార్మల్ చట్నీ కూడా, అందుకని పల్లీలు పచ్చిమిరపకాయలు వేపుతున్నాను. ఇది వచ్చేసి మనకి ఉప్మా అనమాట. బాగా పలుచగా ఉండాలి కదా. నేను ఇన్ని వేయనండి, అంటే పప్పులు అవన్నీ ఇన్ని ఉన్నాయి కదా, ఇన్ని వేయను అనమాట. దేంట్లోకి ఈ పెసరట్లోకి చేస్తే కనుక ఉప్మా ఇన్ని వేయను, జస్ట్ లైట్గా చేసి బాగా పలుచగా చేస్తాను. తిని కూడా పలుచగానే చేసింది, కానీ పప్పులు ఇవన్నీ కొంచెం నేను వేసేదానికన్నా కొంచెం ఎక్కువ వేసింది అనమాట. అంటే ఎక్కువ మంది ఉన్నాం కదా, అందుకని ఎక్కువ వేసానని చెప్తుంది. ఇదిగోండి ఈ పల్లీ చట్నీ కూడా చేస్తే ఒక పని అయిపోతుంది. ఈ ఉప్మా అయిపోయిన తర్వాత చేస్తానని పక్కన పెట్టాను. ఇదిగోండి ఉప్మా ఇలాగా ఫ్రై చేసిందో లేదో తెలియదు నాకు, నేనైతే ఫ్రై చేసి వేస్తాను ఉప్మా రవ్వ. అంటే పక్కన ఫ్రై చేసేసి అప్పుడు వేస్తాను అనమాట. అలా వేయకపోతే జిగురుగా ఉంటుంది. ఫ్రై చేసింది లేదో నాకు గుర్తులేదు. అంతే, అయిపోయినట్టండి. ఒక 5 నిమిషాల పాటు ఇలా కలిపేసామంటే ఇంకా మనకి ఇది కూడా రెడీ అయిపోతుంది. నేను పైకి వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అందుకని మీకు ఏంటంటే కాకుల సౌండ్, గాలి సౌండ్ అంతా వినిపిస్తూ ఉంటుంది. కింద పిల్లలు ఆడుకుంటున్నారు, బాగా డిస్టర్బెన్స్ అవుతుంది, అందుకని పైకి వచ్చేసాను. ఇంకా అయిపోయిందండి ఉప్మా కూడా. ఇది వచ్చేసి చట్నీ చేస్తున్నాను అనమాట, అయిపోయినట్టే. ఇంకా ఇది దింపేస్తే కొంచెం దగ్గరగా అయిపోతుంది. ఇందులో తాలింపు పెట్టేస్తాను. ఇంకా తాలింపు పెట్టేసి ఇది కొబ్బరి చట్నీ, కొబ్బరి, పల్లీలు, ఇంకా పచ్చిమిరపకాయలతో చేసిన చట్నీ అనమాట. ఇంక ఇది చింతపండు, అల్లం. ఇది అల్లం పచ్చడిలో తను ఏం వేస్తుందంటే బెల్లం వేస్తుంది అనమాట. నేను కూడా అట్లా వేసేస్తున్నాను. వస్తుంది రాదో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చినాయండి. ఎందుకంటే ప్యానం నాకు అలవాట్లేదనమాట. ఆ ప్యానం ఉంది కదా, నాకు అలవాట్లేదు సరిగ్గా, కానీ వచ్చింది అంత చాలా పలచగా వచ్చినాయిలేండి. ఇంకా ఇవంతా తినేసి ఇంకా నేను రెడీ అయిపోయి వాడపల్లికి అయితే బయలుదేరాము. వాడపల్లి దగ్గర అనుగా చెప్పారు, నీతో చెప్తా ఉంటాను కదా, అను ఏఆర్ ఫ్యాషన్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో మనకి పరిచయం అయ్యారు కదా అనుగారు, తను చెప్పారనమాట.
కొంచెం అంతే రావులపాలెం దగ్గరే మోహిని టెంపుల్ అని ఉంటుందండి, అక్కడికి వెళ్ళండి చాలా మంచిది అని చెప్పారు. సో అక్కడ కూడా వెళ్తాము. ఇంకా మా పిల్లలు కూడా రెడీ అయిపోయారండి. కొత్త బట్టలు వాళ్ళ మేనత తీసుకొచ్చిందనమాట బట్టలు. చూడండి కొట్టేసుకుంటూ ఉంటారు అంతే, ఎన్ని దెబ్బలు తగినాయో. నేను నా మేనకోడలు కూడా ఒకటే డ్రెస్ వేసుకున్నామండి. నేను చెప్పాను మీకు ఒకసారి షార్ట్ వీడియోలోనో లాంగ్ వీడియోలోనో, మా మేనకోడలు కూడా ఆడబొచ్చు అమ్మాయికి కూడా డ్రెస్ తీసుకున్నానని. ఇద్దరం ఒకటే డ్రెస్ వేసుకున్నాం అనమాట. చూడండి కలర్ మ్యాచ్ అయింది కదా. ఫేసెస్ చూపించాను ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. నాది ఇంకా కొంచెం తడిగానే ఉందండి, ఎలాగ ఆరిపోతాయి. వైట్ హెయిర్స్ చూసారా స్టార్టింగ్లో ఎలా ఉన్నాయో. అసలు నేను ఏం తింటే తగ్గుతాయో నాకు అర్థం కావట్లేదు. స్టార్టింగ్లో ఉన్నాయి, ఇంకెక్కడా లేదు. మా అమ్మ ఏమంటుందంటే, ఇది కరివేపాకు ఉంది కదా, ఆ రసము చేసేసుకుని రోజు తాగుతూ ఉండు, తొందరగా రికవరీ అవుతుంది, ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ రాకుండా ఉంటుంది అని అంటున్నారనమాట. ఊర్లో అంట కరివేపాకు చెట్టు ప్రతి ఇంట్లో ఉండేదంట కదా. సో వాళ్ళు కరివేపాకు పౌడర్ అని, కరివేపాకు పచ్చడి ఏదో ఒకటి చేసుకునేవాళ్ళు కాబట్టి హెయిర్స్ అంత వైట్ కాలేదు. నీకు ఎక్కువ అయిపోయినాయి వైట్గా. స్టార్టింగ్లోనే, ఇంకెక్కడ కాదు, ఇంకెక్కడ లేవు, స్టార్టింగ్లోనే ఎక్కువ ఉన్నాయి. చూడండి మీకు కూడా క్లియర్గా కనిపిస్తుంది కదా దూరం చూసినా కూడా. మళ్ళీ ఆయిల్ రాస్తే అంత కనిపించదు, కానీ ఓన్లీ హెడ్ బాత్ చేసుకుంటేనే ఎక్కువ కనిపిస్తుంది. మరి అంతంత అయిపోతే ఇంకా 40 years కూడా రాలేదు, 35 కూడా క్రాస్ అవ్వలేదు. తను ఫ్రెంచ్ జడ బాగా వేస్తుంది అనమాట, వేయించుకుంటున్నాను నేను. ఈ ఫ్రెంచ్ జడ వేసినప్పుడు అయితే మరీ హైలైట్ అయిపోతాయి వైట్ హెయిర్స్. చూడండి చాలా బాగా వేస్తుంది. మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత చెప్తాను. మా వాడు ఇబ్బంది పడుతున్నాడు కెమెరా పట్టుకుంటానికి. ఇదిగోండి ఫైనల్గా అయిపోయింది. నా జడ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఫ్రెంచ్ జడ బాగా సెట్ అవుతుందని మీరే చెప్పారు. ఇంకా కర్లీ హెయిర్ కాబట్టి కొంచెం బాగుంటుంది, ఎదరికి మంచి కర్లీగా వస్తుంది కదా. అయిపోయిందండి. ఇంకా మార్నింగ్ మీకు చూపించలేదు కదా ముగ్గు, నైట్ టైంలో చూపించాను కదా. ఇప్పుడైతే మేము వెళ్తున్నాము వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇంకెంతసేపు వీడియో తీస్తావు నడు అని మా వాడు వెనకాల నుంచి అరుస్తున్నాడు అనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయాము. రోడ్లు అయితే ఈ సైడ్ బాగాలేదండి, మిగతా సైడ్ అంతా కూడా చాలా బాగున్నాయి, కానీ ఇటు సైడే బాగాలేదు. ఇక్కడే ఇప్పుడు రేపు తీర్థం అవుతుంది అనమాట కనుమ రోజుని. ఇది వచ్చేసి ముక్తేశ్వరమో ఏమోనండి, నాకు గుర్తులేదు. ఇక్కడ అవుతుంది, ఇక్కడే అన్నమాట అయ్యేది, అంటే కనుమ తీర్థం అంటారు కదా అది. సో ఇది వచ్చేసి ఐనవిల్ అండి, నేను చూపించాను కదా. ఇక్కడి నుంచే వెళ్ళాలి, ఇప్పుడు వాడపల్లి వెళ్ళాలంటే ఇక్కడి నుంచే వెళ్ళాలి. కానీ భలే ఉందండి దారిలో, ఇవన్నీ చెరువులు కానీ కొబ్బరి చెట్లు కానీ అవన్నీ కూడా. ఏమో నాకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కువ ఉండం కదా. సో మీరైతే ఇక్కడ ఈ ఏరియాలో ఉంటే మాత్రం అంత కొత్తగా అనిపించదు ఈ వీడియో, కానీ నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట. సో మీకు అక్కడక్కడ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను. కొన్ని బాగున్నాయి అని తెలిస్తే మాత్రం వెంటనే కెమెరా ఆన్ చేసేసి షూట్ చేసేయడం అనమాట. మీరైనా చూస్తారు కదా నాతో పాటు అని. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వాముల విగ్రహాలు అయితే మాత్రం ఎక్కడికక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. మా వారు స్లోగా వెళ్తున్నారు నేను వీడియో తీసుకుంటానని. చాలా చోట్ల కనిపించింది నాకైతేనే. ఇవంతా కూడా అదే దారి. ఫస్ట్ వచ్చేసి వాడపల్లి వెళ్ళామండి. ఇక్కడ చూడండి ఇదంతా కూడా అంట కాలువ టైప్ అనమాట. అటు ఒక ఒడ్డు ఇటు ఒక ఒడ్డు ఉంటుంది, కానీ ఎవ్వరు ఉండరండి ఇటు సైడ్ అయితే మాత్రం. చూడడానికి మాత్రం వ్యూ చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ ఏదో అవుతుంది, ఒక ప్రభ అంట చూసారా, ప్రభల తీర్థం టైప్లో ఉందన్నమాట. ధర్మో రక్షిత అని చెప్పేసి ఒకటి ఇలాగ తయారు చేశారు పువ్వులతోటి. అందరూ మరి ఇక్కడ ఆగిపోయారు. ఇక్కడ కోడి పందాలు అవుతున్నాయండి. ఇక్కడ చూడండి కోడి పందాల దగ్గర జెంట్స్ ఎక్కువ ఉంటారు, లేడీస్ ఉంటారు. అందుకని మా వారు ఆపలేదనమాట. కొంచెం డ్రింక్ తాగి ఉంటారు కదా, సో అంత మంచిది కాదని చెప్పేసి ఎక్కువసేపు ఆపలేదు అక్కడ. ఇంకా తర్వాత అలాగే మెల్లగా వెళ్తున్నాము, అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. చాలా సందడిగా ఉంది తెలుసా. నాకు ఇప్పటికి అర్థమైందండి చాలామంది ఎందుకు పండగల టైంలో ఇంట్లో లేకుండా గుళ్ళకి అలా ఎందుకు వస్తున్నారు ఇంత రష్ టైంలో అనుకునేదాన్ని, కానీ చాలా బాగా డెకరేషన్ చేస్తారనమాట. ఇంత అందమైన డెకరేషన్ చూడాలంటే మామూలు రోజులైతే కుదరదు. ఇదిగోండి ఇక్కడ వాడపల్లి అని రాసింది చూసారా, ఇక్కడ నుంచే వెళ్ళాలి. కొబ్బరికాయలు తీసుకోమంటున్నారు కానీ తీసుకోలేదు మేము. 11 ప్రదక్షిణాలు అయితే చేసామండి. ఇక్కడ ఎక్కడికక్కడి యారోస్ ఉన్నాయండి, వాడపల్లి ఎటు వెళ్ళాలి ఏంటనేది. ఇదిగోండి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వాడపల్లి. అసలు తీరని కోరికలు, ఎప్పటి నుంచి ఉన్న కోరికలన్నీ తీరిపోతాయంట. నిజంగా మాకు ఏంటంటే అదృష్టం తలుపు కొట్టేలోపు దరిద్రం అనేది ఇంట్లోకి వచ్చేస్తుందండి. ఉన్నాయి కొన్ని వచ్చే అదృష్టాలన్నీ కూడా ఏదో దేవుడు కరుణిస్తున్నారనే టయానికి ఆగిపోతున్నాయి అన్నమాట. చాలా ఉన్నాయి అలాంటివి. సో అవన్నీ కూడా ఇప్పుడైతే కవర్ అయిపోతాయి. ఇక్కడ టికెట్ ఇక్కడ చూడండి
పార్కింగ్ టికెట్ అనమాట లోపలికి వెళ్ళడానికి. మరి దేవస్థానానికి వెళ్తుందో మళ్ళీ వీళ్ళే తీసుకుంటారో తెలియదు కానీ మొత్తం మీద మధ్యలో ఆపి టికెట్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇదిగో వచ్చేసామండి. మామూలుగా శనివారాలు అయితే ఇసుక వేసినా కూడా రాలనంత జనం ఉంటారంట. ప్రదర్శనలు మెయిన్ వచ్చేసి ప్రదర్శనలకి ఫేమస్ అండి. 11 ప్రదర్శనలు చేసేసి 11 వారాలు అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. ఏ కోరికైనా సరే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న కోరికైనా తీరిపోతుందంట ఇక్కడైతే. మా అత్తయ్య గారు చాలా నమ్ముతారనమాట. సో మేమైతే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ సెల్ ఫోన్ ఒకటి 10 రూపాయలు, లగేజ్ బ్యాగ్ ఒకటి 20 రూపాయలు అని రాసింది కదా. యాక్చువల్గా అయితే సాటర్డే రోజునే ఉంటుంది, కానీ మామూలు రోజుల్లో ఏం అవసరం లేదు. నేను కెమెరా కూడా లోపల తీసుకెళ్ళిపోయాను. ఇది లోపలికి వెళ్ళే ప్లేస్, కానీ లోపల మళ్ళీ కెమెరాతో షూట్ చేస్తే ఎవరైనా ఏమైనా అంటారని చెప్పేసి లోపల పెట్టేశాను అనమాట. జస్ట్ ఇక్కడ కాళ్ళు కడుక్కుని. ఇలా కూడా ఉండదంట అసలు. చూసారా చాలామంది సెల్ఫీలు దిగుతున్నారు. నేను కూడా కెమెరా బయటకు తీసి అన్నీ షూట్ చేస్తున్నాను. ఇంకా మేమేం చేసామంటే దర్శనం అయిపోయిన తర్వాత 11 ప్రదక్షిణాలు అంతా అయిపోయిన తర్వాత వీడియో షూట్ చేద్దామని చెప్పేసి ఆగానమాట. ఇప్పుడు అయినాయి 11 ప్రదక్షిణాలు. ఇప్పుడు వీడియో షూట్ చేస్తాను చూడండి. తక్కువే ఉన్నారండి జనాలు అయితే. మేము వెళ్ళిన తర్వాత చాలామంది వచ్చారు. అంటే 10 వరకు వెళ్ళిపోయాం మేము. 10 తర్వాత ప్రదక్షిణాలు అయ్యేసరికి 11 అయింది. 11 నుంచి అయితే జనం పెరిగారండి, మరి ఎక్కువ లేదు. సాటర్డే మాత్రం చాలామంది ఉంటారంట. మీకు చూపిస్తాను, చుట్టూ తిరుగుతూ చూపిస్తాను మీకు. ఇలాగా 11 ప్రదక్షిణాలు. మామూలుగా శనివారాలు అయితే లోపలికి ఎలా లేదు, బయటే చేయాలంట. గర్భగుడిలో కూడా ఎంట్రన్స్ ఉంటుందంట. ఓన్లీ 200 రూపీస్ టికెట్కి ఎంట్రన్స్ ఉంటుందంట. చూడండి ఇలాగే సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ అని క్లియర్గా మెన్షన్ చేసింది, కానీ అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి ఈ రోజు మట్టికి. ఇక్కడ డెకరేషన్స్ అవన్నీ ఉన్నాయి కదా సెల్ఫీలు దిగడానికి అనమాట. ఇక్కడ చూడండి అమ్మవారు అలంకరించారు కదా, ఇక్కడ చాలామంది సెల్ఫీలు దిగుతున్నారు. మేము దిగాను కానీ అంత నీట్గా రాలేదు మరి, అంటే లైటింగ్ సరిగ్గా లేకనో ఏమో నల్లగా వచ్చినాయి. తీసే వాళ్ళది మిస్టేకో తెలియదు కానీ. ఇక్కడ చూడండి ఇచ్చట దీపారాధన చేయరాదు, కొబ్బరికాయలు కొట్టారు. ఇక్కడ కూడా డెకరేషన్ అనమాట. ఇక్కడ ఫోటోలు బాగా దిగుతున్నారు. వీళ్ళకి ఏంటో జనాన్ని చూస్తుంటే భక్తి కన్నా ఫోటోలో పిచ్చి ఎక్కువ ఉంది, అందుకనే ఫొటోస్లో కెమెరా అలౌ చేయట్లేదు అనుకుంటా. ఈరోజు ఒకటే అలౌ చేశారు పండగ అని చెప్పేసి. ఇలాగ చుట్టూ 11 ప్రదర్శనలు చేసి ఏమన్నా తీరని కోరికలు ఉంటే ఇక్కడ మొక్కుకోవాలంటండి. బాగా ఫేమస్ అయిపోయిందండి. చాలామంది ఇక్కడ వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారంట. చాలా బాగా డెకరేషన్ చేశారు. లోపలైతే అన్ని పళ్ళతోటి డెకరేషన్ చేశారండి లోపల గర్భగుడిలో. ఇంకా అక్కడ ఫోటో తీస్తే బాగోదు కదా అని తీయలేదు నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంతే. ఈ ఫోటోలు దిగడాలు అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు నాకు 2 కళ్ళు సరిపోలేదు తెలుసా ఇంత అందాన్ని చూడడానికి. నిజంగా అదృష్టం ఉండాలండి ఇలాగా రావాలన్నా కూడా. నాకైతే ఈ సంక్రాంతి అనేది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకనే మా వారు, నేను హైదరాబాద్ ఉండగానే చెప్తాను నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళాలని. ఇంకా మా వారికి ఏమో అంతగా తిరగడం ఇష్టం ఉండదు, కానీ నా గోల భరించలేక తీసుకొస్తూ ఉంటారు బయటికి. మేము ఎక్కువ గుళ్ళు చుట్టూ తిరుగుతాం, ఇంకెక్కడికి వెళ్ళాము. రెస్టారెంట్లని ఇవన్నీ అవన్నీ ఎక్కువ తిరగాం. అయితే ఇక్కడ భోజనాలు కూడా పెడతారండి. ఎప్పటి నుంచి అంటే మార్నింగ్ అదే ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి 3 వరకు పెడతారంట. చూడండి ఎన్ని ఐటమ్స్ పెట్టారంటే పప్పు కామనే, వంకాయ కర్రీ, ఒక స్వీట్ పెట్టారు, పరవన్నము, ఇంకా రైస్, సాంబార్ కామనే కదా. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట. మధ్యలో అనుగారు చెప్పారు కదా మోహిని టెంపుల్కి వెళ్ళమని, ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పేసి బయలుదేరుతున్నాం అనమాట. ఇంకో నిత్య అన్నప్రాసన 10:30 నుంచి 3 వరకు అనమాట. సాటర్డే మాత్రం బయట పెడతారంట. అస్సలు ఆ నోట్లో అన్నం పెట్టుకుంటాను కూడా ప్లేస్ ఉంటుందంట. అంతలాగా తోసుకుంటూ ఉంటారంట అంతమంది. ఇక చూసారా పూలు కూడా చాలా తక్కువ కాస్ట్ అండి. 20 రూపాయలకి ఇంత పెద్ద కవర్ ఇస్తున్నారు, చాలా తక్కువే. అదే బయట అయితే 10 రూపాయలు కూడా ఇవ్వరండి. అదే 10 రూపాయలకి ఒక 4 పువ్వులు కూడా పెట్టరనమాట. ఆయన పట్టుకున్న చూసారా పెద్ద కవర్, అది వచ్చేసి 60 రూపాయలంట. మాకు వచ్చేసి 20 రూపాయలు తీసుకుంటున్నాం మేము. 10 రూపాయలకి అయితే ఇవ్వట్లేదు, కానీ మామూలుగా అయితే ఇస్తారంట, కానీ ఈసారి ఎందుకు ఇవ్వట్లేదు. మేమైతే 20 రూపాయలు తీసుకున్నాం పువ్వులు. మా అత్తయ్యగా తీసుకురమ్మన్నారు. పువ్వులు చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి, ఫ్లవర్స్ తీసుకురండి అని చెప్పారనమాట. మేమైతే 20 రూపాయల ఫ్లవర్స్ అయితే తీసుకుంటున్నాము. అప్పటికప్పుడు కోసి, అదే వాళ్ళ ఇంటి దగ్గర పెంచిన చెట్లు అంటండి ఇవి. ఎక్కడి నుంచో దిగుబడి కాదంట, అక్కడక్కడే పెరిగిన చెట్లు అనమాట. అందుకని ట్రాన్స్పోర్టేషన్ మేబీ ఖర్చు ఉంటుంది కాబట్టి అంత తక్కువకి ఇస్తున్నారేమో. అలంకరణ కూడా చాలా బాగా చేశారు పువ్వులతోనే మొత్తం కూడా అలంకరణ. ఖచ్చితంగా మీరు కానీ ఊరు వెళ్తే కనుక ఇలా ఇంట్లో కాకుండా కొంచెం బయటకు వచ్చి ఇలాగ టెంపుల్ని విజిట్ చేశారనుకోండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూసారా ఎంత కన్నుల విందుగా ఉందో. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ చెట్లు, చిన్న చిన్న నర్సరీ టైప్ అనమాట. ఇక్కడ పూలు అయితే ఇంకా బాగున్నాయండి. దళసరిగా ఉంది ఫ్లవర్ అనేది, చాలా దళసరిగా. ఇంకా మా వాళ్ళకి ఇంకో ఈ పిచ్చి ఉంది కదా, బొమ్మల పిచ్చి,
అయితే ఈసారి వచ్చేసి యారో కొన్నాను. పాపం అండి, వీళ్ళు ఎంతసేపైనా లైన్లో ఉంటారు తెలుసా, అసలు ఏడవరు అనమాట. ఇలా ఏదైనా టాయ్ కొనిచ్చేస్తాను, మా అమ్మ కొనిస్తుందని చెప్పేసి అదొక ఆనందం వాళ్ళకి. అందుకు నేను బయటికి వెళ్తే కంపల్సరీ ఏదో ఒకటి కొంటాను. ఇదిగోండి, మేమైతే ఇప్పుడు మోహిని టెంపుల్కి అయితే బయలుదేరాము. మధ్య మధ్యలో కొన్ని కొన్ని టెంపుల్స్ అయితే కనిపించాయి, అవన్నీ కూడా మీకు షూట్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి ఓకేనా, ఎవరైనా చూడకపోతే. వాడపల్లి దగ్గర ఇంకో చూడండి, శ్రీ జగన్మోహిని కేశవ అంటే శివుడిది అనమాట, శివుడికి సంబంధించింది. అంటే ఫ్రంట్లో దేవుడు అంటే మేలు దేవుడు అనమాట, వెనకాల ఆడవారి వేషం ఉంటుంది అనమాట. 2 రకాలుగా ఫేసెస్ ఉంటాయి. నేను లోపల గర్భగుడిలో మాత్రం వీడియో తీయలేదు, జస్ట్ బయటే తీశాను. మామూలుగా తిట్టరు జనాలు గర్భగుడిలో వీడియో తీశానంటే, బాగా ఎక్స్పీరియన్స్ అనమాట. మామూలుగా లోపలికి వెళ్ళినప్పుడు వీడియో ఒకసారి తీస్తేనే ఆ పూజారి తిట్టారు, ముందు పక్కన పెట్టి ఫోను దేవుని చూసుకో అని. అది బాగా నన్ను హట్ చేసింది. అంటే ఎప్పుడు కూడా అలాంటి మాటలు పడలేదు కదా, ఈ వీడియో కోసం పడాల్సి వస్తుంది ఏంటనేది. అప్పుడు పెద్దగా వ్యూస్ కూడా ఏమి లేవు, 100 మంది 200 మంది మాత్రమే చూసేవారు. తర్వాత అనిపించింది మొత్తం ఒకసారి బాగా దర్శనం అయిపోయిన తర్వాత నిదానంగా కూర్చున్నప్పుడు అప్పుడు వీడియో షూట్ చేసుకోవాలని అప్పుడు నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయిందనమాట. మీకైనా సరే ఎవరికైనా వ్లాగ్ ఛానల్ ఉందనుకోండి, ఏదైనా వీడియో తీయాలనుకుంటే ఫస్ట్ దర్శనం చేసేసుకోండి శుభ్రంగా. దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ స్పెషల్గా వెళ్ళి వీడియో తీసుకోండి, అప్పుడు ఎవరు మిమ్మల్ని ఏమనరు ఓకేనా. ఇప్పుడైతే వెళ్తున్నామండి, ఎంత బాగుందంటే అటు చెట్లు ఇటు చెట్లు మధ్యలో రోడ్డు. చూడడానికి సినిమాలో మనం కెమెరా వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. అలా ఉందని అనిపించిందనే వీడియో షూట్ చేశాను. ఎక్కడికక్కడ బోర్డులు ఉన్నాయండి, మనం ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు తెలుసా. ఎటు వెళ్ళాలి, రైట్కి వెళ్ళాలా లెఫ్ట్కి వెళ్ళాలా, జగన్మోహిని టెంపుల్ ఇంక చూసారా, యారో మార్క్ చూసారా, ఇటు ఉందన్నమాట, అంటే ఇటు వెళ్ళాలన్నమాట. ఫ్రంట్ ఒకలా ఉంటుంది, బ్యాక్ ఒకలా ఉంటుంది అనమాట. ముందేమోని మనకి ఏమంటారు, దేవుని మొహం ఉంటుంది, వెనకాలమో అమ్మవారి మొహం, అలా 2 రకాలుగా ఉంటుంది. కావాలంటే మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, జగన్మోహిని టెంపుల్ ర్యాలీ. ఇది మేము వెళ్ళేది ర్యాలీ అనమాట. సో చూసారా విగ్రహం ఎంత పెద్దగా ఉందో, ఆంజనేయ స్వామి విగ్రహం. ఇంకా వచ్చేసామండి దగ్గరికి. అయితే ఇక్కడికి రైట్కి వెళ్తే ఒక టెంపుల్ ఉంది, లెఫ్ట్కి వెళ్తే ఒక టెంపుల్ ఉంది అనమాట. మనం వెళ్ళాల్సిన జగన్మోహిని టెంపుల్ వచ్చేసి రైట్కి అనమాట. సో మేమైతే రైట్కి తిరిగాము. ఇది దర్శనం అయిపోయిన తర్వాత లెఫ్ట్కి వెళ్తాము. వచ్చేసామండి. అసలు నాకు ఇక్కడ ఈ టెంపుల్ ఉన్న సంగతి నాకు తెలియదు, అనుగారు చెప్పిన తర్వాతనే తెలిసింది. అనుగారు మరీ చెప్పారు, మీరు వెళ్తే వెళ్ళండి, ఊరు వెళ్తే ఖచ్చితంగా వెళ్ళండి, మీకు ఏమైనా కోరికలు తీరని కోరికలు ఉంటే ఖచ్చితంగా తీరుతాయని. సో అలాగే వెళ్ళామండి. ఇంకా లోపలికి వెళ్ళిపోయాము, దర్శనం కూడా అయిపోయింది. ఇక్కడ చూసారా 5 బుధవారాలు 5 ప్రదర్శనలు చేస్తే అంట మనకి ఏమైనా తీరని కోరికలు ఉన్నా అవన్నీ తీరిపోతాయంట. ఇంకా ఫైనల్ లుక్ చూడండి ఓకేనా. చూసారు కదా, అన్నగారు కూడా ఫోటో పెట్టాను నేను. ఇది ఇంకొక టెంపుల్ అండి. ఈ టెంపుల్ వచ్చేసి నేను చెప్పాను కదా లెఫ్ట్ సైడ్ టెంపుల్ అని, ఆ టెంపుల్ అనమాట. శివాలయం క్లోజ్ చేసేసింది, మేము వెళ్ళేసరికి 1:30 అయిపోయింది. దారిలో ఇంకొక టెంపుల్ కనిపించింది, వెళ్ళలేదు, జస్ట్ బయట నుంచి చూసాం. కట్టడాలు భలే బాగా కడతారు కదా. ఇప్పుడు వచ్చేసి వానవల్లి ఇక్కడికి వెళ్తున్నాం, పల్లాలమ్మ దేవుడి దగ్గరికి వెళ్తున్నామండి. ఇది వచ్చేసి దగ్గర ఇంకోండి, ఇక్కడ నేను వెళ్ళినప్పుడు చూపించాను చూసారా, అదనమాట. ఎందుకో మరి ఫోటోలు తీయడానికి ఏంటో ఇక్కడ పెట్టారు. సో నేనైతే ఇంకా ఇక్కడ ఫోటోలు నిషేధం అని చూసారా, కావాలని తన కిందకి వెళ్ళి ఫోటోలు దిగుతున్నారు. మా ఆయన అయితే చాలా సీరియస్ అయ్యారు, ఎందుకండి అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగడం అవసరమా, స్లిప్ అయిందంటే ఆ వాగులో కొట్టుకుని వెళ్ళిపోతారని గట్టిగా మా వారు అరిస్తే ఆయన బయటకు వస్తున్నారు. అరుపు విని ఇంకా అమ్మ వాళ్ళ మదర్ అండ్ వైఫ్ కూడా వచ్చారనమాట బయటికి, వద్దు వచ్చేనండి. ఇది వచ్చేసి చూసారా శ్రీ పల్లాలమ్మ దేవస్థానం. ఒకప్పుడు చాలా అంటే చాలా ఫేమస్ అండి. మా ఫాదర్ పేరు ఏంటంటే పల్లం రాజు అనమాట. ఈ దేవత పేరే పెట్టారనమాట, పల్లాలమ్మ పేరే మా ఫాదర్కి పెట్టారు. మా ఫాదర్ అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, నాకు ఈ దేవుడి పేరు పెట్టింది మా అమ్మ అని. సో చాలా అంటే చాలా ఫేమస్. ఇప్పుడు అంత లేదులేండి, కొంచెం డౌన్ అయిపోయింది. సో ఇంకా దారిలోనే కదా అని చెప్పేసి ఒకసారి దర్శించుకుని వెళ్దామని చెప్పేసి దిగామన్నమాట. బండి ఉంటే ఇలాగా మధ్య మధ్యలో ఆగొచ్చు. పళ్ళు కంపల్సరీ ఇవ్వాలంటండి, కొబ్బరికాయ కొట్టినా కొట్టకపోయినా పల్లాలమ్మ దేవత కదా, కంపల్సరిగా పళ్ళు ఇవ్వాలంట. అందుకని చెప్పేసి అక్కడ కొనుక్కున్నాము. ఇక్కడ చాలా బాగుంది, ఎంత చల్లగా ఉందంటే కాలు పెట్టగానే జివ్వమందనమాట, అంత చల్లగా ఉంది. ఇక్కడ కాలు కడుక్కుని ఇంకా లోపలికైతే వెళ్ళాము. ఇదిగోండి ఇవన్నీ కూడా 200 ఎంతో చెప్పారండి. ఇవన్నీ కూడా ఇచ్చేయాలన్నమాట దేవతకి. పసుపు కుంకుమ
గాజులు, పళ్ళు అవన్నీ కూడాని. ఇంకా మా వాళ్ళు ఆ నీళ్ళలో దిగడానికి తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. ఎంత బాగుందంటే, ఎంత చల్లగా ఉందంటే నాకు అక్కడే ఉండిపోవాలనిపించింది, అంత బాగుంది. కాలు కడుక్కుంటానికి మాత్రమే దిగామండి. ఇది చూసారా మొహం ఎలా వెలిగిపోతున్నాయో మా పిల్లల మొహాలు. ఇంకా ఇక్కడ కూడా కాళ్ళు కడిగేసుకుని అందరము ఇంకా టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంకా రిటర్న్గా అయితే వచ్చేసాం. చాలా అంటే చాలా టెంపుల్ చూసామండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయితే లైక్ అయితే చేయండి. మార్నింగ్ బయలుదేరడం వల్ల చాలా తొందరగా అయిపోయింది అనమాట దర్శనం అనేది. కానీ జనాలు కూడా ఎక్కువ లేరండి. చూడండి ఫైనల్ లుక్ చూడండి, ఇలా ఉందన్నమాట. ఇంకా కడుతున్నారు పక్క పక్కన. ఆదాయం తక్కువ ఉన్నట్టుంది. ఇవి చూసారా పళ్ళు ఎన్ని ఉన్నాయో, పళ్ళాలమ్మ కాబట్టి పళ్ళు ఇవ్వాలంట ఖచ్చితంగా. ఇంకా మా పిల్లలు కూడా 2-3 ఫోటోలు తీసేసుకుని వాట్సాప్లో పెట్టుకుంటాను బాగుంటుందని చెప్పేసి ఫోటోలు తీశాను. ఇంకా వెళ్ళిపోతున్నామని ఇంటికి. వెళ్ళే దారిలో ఇంకా మా వారికి వాళ్ళ కాలేజ్ గుర్తొచ్చిందనమాట. ఇంటర్ కాలేజ్, ముక్తేశ్వరం ఇంటర్ కాలేజ్. ముందే వీడియోలో నేను స్కూల్ చూపించాను కదా, ఇప్పుడు కాలేజ్ చూపిస్తాను చూడండి. ఇంటర్ కాలేజ్. డిగ్రీ మాత్రం అమలాపురం అంటండి. అది ఇంకా నాకు చూపించలేదు, మరి ఒక లైట్గా చూపించారు, అంటే దూరం నుంచి ఎక్కడి నుంచో చూపించారు కానీ దగ్గర నుంచి అయితే తీసుకెళ్ళలేదు. ఇప్పుడు తీసుకెళ్తున్నారు. లేవు కాలేజ్ అయితే, హాలిడేస్ ఉన్నాయి కదా అందుకని కాలేజ్ లేదు. చూడండి జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజే. స్కూలు గవర్నమెంటే, ఇంకా ఇంటర్ కూడా గవర్నమెంట్ అనమాట. చూపిస్తున్నారు అన్నమాట. ఇక్కడ మేము ఆడుకునే వాళ్ళం, ఇక్కడ ల్యాబ్ ఉండేది. ఇంటర్ కదా ఆటలు అంతగా ఉండవు కానీ గ్రౌండ్, అసెంబ్లీ ఎక్కడుంది ఏంటనేవి ఆయన జ్ఞాపకాలన్నీ కూడా తలుచుకుని నాతో షేర్ చేసుకున్నారు. నా స్కూల్ కాలేజ్ టైమ్స్ నాకు గుర్తొచ్చినాయి. మాదంతా కూడా హైదరాబాద్ కాబట్టి ఈసారి నేను అటువైపుకి వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేస్తాను. సో ఇదంతా చూసిన తర్వాత ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాం. దగ్గర 4 అయిందండి ఇంటికి వెళ్ళేసరికి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈరోజు సంక్రాంతి రోజు అయితే మేము చాలా అంటే చాలా టెంపుల్స్ విజిట్ చేసాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.